హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అక్షయ తృతీయ ఈసారి మనకు 2 తిథులతో కలిసొస్తుందని అంటున్నారు. అసలు పూర్తిగా మనం అక్షయ తృతీయను ఏ రోజు జరుపుకోవాలి? అలాగే అక్షయ తృతీయ రోజు అభిజిత్ లగ్న ముహూర్తం ఎప్పుడుంది? శుభ సమయాలు ఏంటి? అశుభ సమయాలు ఏంటి అనేది తెలుసుకుంటే ఏ టైంలో మనం పూజ చేసుకోవాలి, ఏ టైంలో మనం బంగారం వెండి కొనుక్కోవాలి, ఒకవేళ అవి రెండు కొనుక్కొని వాళ్ళు ఆ సమయంలో కనీసం లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఏ వస్తువుని ఇంటికి తెచ్చుకోవాలి. అలాగే ఆ రోజు ఒక్క వస్తువు దానం ఇచ్చిన సంవత్సరం అంతా మనకి ఎలాంటి ఫలితం కలుగుతుంది, లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెట్టాలంటే మనం ఎలాంటి నియమాలు పాటించాలి, పూర్తిగా ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నాను. ఈ వీడియోలో నేను చెప్పేటటువంటి ఇప్పుడు 10 విషయాల్లో ఏ ఒక్క విషయం మీకు యూజ్ అయినా నేను చాలా సంతోషిస్తాను. సో ఖచ్చితంగా మీకు ఈ వీడియో కనుక నచ్చితే యూజ్ అవుతుందని అనుకుంటే ఒక లైక్ అయితే షేర్ చేయండి. వీడియో ప్రతి ఒక్కరూ చూస్తున్నారు కానీ ఎవరు మాత్రం లైక్ చేయడం లేదు. మీరు నన్ను ప్రోత్సహిస్తే మరిన్ని మంచి వీడియోలు తిథులతో సహా మీకు పండుగల ముందే అందజేయడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడు నేను అవన్నీ చెప్తూ మీకు స్క్రీన్ షాట్ ద్వారా షేర్ చేస్తాను. మీరందరూ కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకొని ఆ సమయంలో బంగారం తెచ్చుకోవడం, లేదు అంటే పూజ చేసుకోవడం, దుర్ముహూర్తం ఎప్పుడుంది, యమగండం ఎప్పుడుంది, రాహుకాలం వర్జం ఎప్పుడుందో తెలుసుకుంటే మిగతా సమయంలో మనం చక్కగా మన వీలుని బట్టి అమ్మవారిని ఇంటికి ఆహ్వానిస్తూ మనం పూజ చేసుకోవచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈసారి అక్షయ తృతీయ శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షంలో మే 10వ తారీఖు శుక్రవారం రోజు 2 తిథుల కలయికతో రాబోతుందన్నమాట. అంటే ఉదయం 6:12 వరకు తదియ తిథి, అదే రోజు రాత్రి తెల్లవారుజామున 5:03 వరకు ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా మనం సూర్యోదయంతో వచ్చిన తిథినే పండగ రోజుగా జరుపుకుంటాం. కాబట్టి మే 10, 2024 శుక్రవారం రోజు ఉదయం 6:12 నుంచి మనకు అక్షయ తృతీయ గడియలు సూర్యోదయంతో ప్రారంభమవుతున్నాయి. కాబట్టి మనం మే 10వ తారీఖు శుక్రవారం 2024 రోజున మనం ఈ అక్షయ తృతీయ పండుగనైతే జరుపుకుంటాం. అందులోనూ అమ్మవారికి పుట్టిల్లు అయినటువంటి శుక్రుడు మహర్దశతో, అంటే శుక్రుడు అమ్మవారికి తమ్ముడు కాబట్టి శుక్రవారం రోజే ఈ అక్షయ తృతీయ రావడం, అమ్మవారి పుట్టినిల్లుగా భావించేటటువంటి ఈ శుక్రవారం రోజు రావడం అమ్మవారికి ఎంతో విశేషం. అలాగే ఈ పూజను ఎవరైతే మనం ఇంట్లో అమ్మవారి కటాక్షం ద్వారా అమ్మవారి మంగళకరమైన వస్తువులను తెచ్చుకొని ఇప్పుడు నేను చెప్పేటటువంటి అభిజిత్ లగ్న ముహూర్తంలో ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళ దశ తిరిగిపోతుందని చెప్పుకోవాలండి. ఖచ్చితంగా ఆ వివరాలన్నీ తెలుసుకొని మీరు కూడా ఆ శుభ గడియల్లో పూజ చేయడానికి ప్రయత్నించండి. ఇక తెలుసుకుందాం శుభ సమయాలు. మనకు మే 10 శుక్రవారం ఉదయము 11:47 నుండి మధ్యాహ్నం 12:38 వరకు అభిజిత్ లగ్న ముహూర్తం యొక్క అమృత గడియలు ఉన్నాయన్నమాట. ఈ సమయంలో పూజ చేసిన, బంగారం కొన్న, దానం ఇచ్చిన 100 రెట్లు ఫలితం లభిస్తుందని చెప్పొచ్చు. మళ్ళీ అక్షయ తృతీయ రోజు రాత్రి 1:39 నుండి 3:12 బ్రహ్మ ముహూర్తం వరకు, ఉదయం 4:13 5:01 వరకు శుభ గడియలు అయితే ఉన్నాయి. కాబట్టి మనం ఉదయం చేసుకోవడమే మనకు వీలు కలుగుతుందన్నమాట. అశుభ సమయాలు రాహుకాలం 10:36 నుండి 12:12 వరకు, యమగండం 3:30 నుంచి 4:59 వరకు, దుర్ముహూర్తం 8:22 నుండి 9:13 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 12:30 నుంచి 1:30 వరకు ఉంటుంది. వర్జ్యం కూడా 4:15 నుండి 5:49 వరకు వర్జ్యం ఉంది. ఈ సమయంలో మనం ఎటువంటి మంచి పనులు చేయడానికి వీల్లేదన్నమాట. ఇక పూజా సమయం ఉదయం 6 గంటల నుండి 9:20 వరకు మనం దేవుడు ప్రతిమలు కడుక్కోవడం, పూజ చేసుకోవచ్చు. అలాగే సాయంత్రం 5:55 నుండి 9 గంటల వరకు కూడా మనం పూజనైతే మంచి సమయంలో పూజ చేసుకుంటే లక్ష్మీదేవి కటాక్షం మనకు ఎప్పుడూ ఉంటుందన్నమాట.
అలాగే బంగారం ఉదయం 10:20 లోపల తెచ్చుకోవాలి. లేదు వీలు కాకపోతే సాయంత్రం 5:55 అంటే సుమారుగా 6-9 గంటల లోపల మీరు బంగారం, వెండి ఏదైనా ఇంటికి తెచ్చుకోవచ్చు. బంగారం, వెండి కొనే స్తోమత లేకపోతే అమ్మవారికి సంబంధించినటువంటి 2-3 వస్తువులు రూపాయి ఎక్కువ ఖర్చు లేకుండా ఒక 100 రూపాయలలోనే అయిపోయేటటువంటి అమ్మవారి మంగళకరమైన వస్తువులను కూడా సాయంత్రం 6-9 లోపల తెచ్చుకోవచ్చు. కల్లుప్పు తెచ్చుకుంటే ఉదయం 10 గంటల లోపలే మనం తెచ్చుకోవాలి. ఎందుకంటే సంధ్య సమయంలో కల్లుప్పు ఇంటికి తెచ్చుకోవద్దు, రాక్ సాల్ట్ అనమాట. అది కూడా అమ్మవారు సముద్రం నుంచి ఉద్భవించింది కాబట్టి సముద్రం నుంచి వచ్చిన ఏ వస్తువులైనా అమ్మవారికి పుట్టిల్లుతో సమానం. క్షీరసాగర మదనంలో అమ్మవారు పాల నుండి ఉద్భవించింది కాబట్టి అమ్మవారికి సంబంధించినటువంటి గల్లుప్పును మనం ఉదయం 10:20 లోపల తెచ్చుకోవాలి. ఇంకా మిగతా వస్తువులని చెప్పాను కదా, పప్పు కవ్వం, చల్ల కవ్వం, పప్పు కవ్వం అంటారు కదండి. బంగారం, వెండి ఏది కొనే స్తోమత లేని వాళ్ళు ఖచ్చితంగా ఒక పప్పు కవ్వాన్ని, విరిగిపోయిన పప్పు కవ్వాన్ని ఇంట్లో ఉంచుకోకూడదు. మంచి పప్పు కవ్వం తెచ్చుకొని పూజా మందిరంలో చక్కగా పసుపు నీళ్ళతో కడిగి ఆ కవ్వాన్ని లక్ష్మీదేవిగా భావిస్తూ గంధం, కుంకుమ, పసుపు బొట్లు పెట్టి ఆ కవ్వానికి కంకణం కూడా కట్టి, తమలపాకు పెట్టి కంకణాన్ని కట్టి ఈశాన్య మూలలో ఆ కవ్వాన్ని ఉంచి దీపం, ధూపం, గంధం, పుష్పం, నైవేద్యం, పంచోపచార అలాగే మనం ఎలాగో ఇంట్లో పూజ చేస్తాం కాబట్టి చక్కగా అమ్మవారికి దీపాన్ని, ధూపాన్ని ఇచ్చి నైవేద్యాన్ని కూడా చూయిస్తే అది కూడా మనకు లక్ష్మీప్రదం అన్నమాట. సంవత్సరం అంతా ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉండాలి. అసలు ఐశ్వర్యం, ధనం అంటే ఎక్కడుందండి? మనం తినే అన్నం నుంచే ప్రారంభమైంది. మన పూర్వీకులు బంగారాలు, బిల్డింగులు, ఆస్తులు, నగలు, వజ్రాలు ఏమీ కొనకుండా తరతరాలుగా వంశపారంపర్యంగా ఇచ్చేటటువంటి ఆస్తి ఒకటి ఉంది. అదేంటో గుర్తించారా? ఇగో చూడండి, అన్నపూర్ణాదేవి మనకు ప్రసాదించినటువంటి రోలు, రోకలి, గౌరమ్మ ఇవన్నీ కూడా మనకు మన పూర్వీకులు ఇచ్చినటువంటి తరిగిపోని ఆస్తి అనమాట. ఇవి ఎవరింట్లో అయితే ఉంటాయో వాళ్ళకు ఆరోగ్య సమస్యలు రాకుండా అన్నపూర్ణాదేవి కాపాడుతుంది. మనకు ఎప్పుడైతే ఆరోగ్య సమస్యలు రావో మనం అన్ని పనులు సక్రమంగా చేసుకుంటాం, మనకు కావలసినంత ధనాన్ని మనం సమకూర్చుకోగలుగుతాం. ఆరోగ్యమే సరిగ్గా లేనప్పుడు ఎంత డబ్బు ఉన్న వ్యర్థానే. కాబట్టి రోలు, రోకలి ఇవన్నీ కూడా మన పూర్వీకులు ఇలాంటి పండగలప్పుడు చక్కగా అలంకరించి వాటికి కూడా ధూపాన్నిచ్చి పవిత్రంగా దేవుళ్ళతో సమానంగా చూసేవారట. మరి మనకి ఇప్పుడు అపార్ట్మెంట్ సిస్టంలో అలాంటివి లేనప్పుడు ఇలాంటివి చిన్న చిన్నవన్నా మనం తెచ్చుకొని ఇత్తడిలో కానీ, స్టోన్లో కానీ, కట్టెలో కానీ మనకు దొరుకుతుంది, వుడ్డులో కూడా. అలాంటివి తెచ్చుకొని మనం పూజా మందిరంలో పెట్టుకొని పండగలప్పుడు విశేషంగా అలంకరణ చేసి పెట్టుకుంటే చాలా చాలా మనకు పాజిటివ్ వైబ్స్ని తెస్తుందన్నమాట. ఇవి మనకు తరిగిపోని ఆస్తి అనమాట. మీరు అక్షయ తృతీయ రోజు ఇవి ఇంటికి తెచ్చుకున్నా కూడా చాలా చాలా మంచిదండి. మనకి ఎప్పటికీ కూడా అన్నానికి లోటు లేకుండా ఆ శివపార్వతులు మనల్ని కాపాడుతూ ఉంటారనమాట. అలాగే పప్పు కవ్వము, కల్లుప్పు, అలాగే ఈ గౌరమ్మ సెట్టు కూడా మీరు తెచ్చుకోవచ్చు. బంగారం, వెండి కొనలేని వాళ్ళు, స్తోమతున్న వాళ్ళైతే ఏదైనా కొనుక్కోవచ్చు. నార్మల్ విషయాల గురించి చెప్తున్నాను. ఖచ్చితంగా ఈరోజు బంగారం కొనాలని ఏ పురాణాలు, శాస్త్రాలు చెప్పలేదు. లక్ష్మీదేవిని మనం బంగారం రూపంలో, బంగారం అంటేనే అమ్మవారి రూపంగా భావిస్తాం కాబట్టి తెచ్చుకోవడంలో తప్పు లేదు, కొనకపోయినా కూడా ఇబ్బంది లేదు. అలాగే ఈరోజు ఖచ్చితంగా దానం చేయవలసిన వస్తువులు కొన్ని ఉన్నాయండి. మనం ఈరోజు బంగారం కొనకపోయినా అక్షయ తృతీయ అంటే ఎప్పటికీ తరిగిపోని ఆస్తిని మనకు ఈరోజు మనం ఏం చేసినా మనకు 100 రెట్లు కలిసి వస్తుందని పురాణాలు చెప్తున్నాయి. మనం ఈరోజు దానం చేశామండి, దానం చేస్తే 100 రెట్లు ఎక్కువ ఫలితం వస్తుంది. మరి అలాంటప్పుడు మనం న్యాయబద్ధంగా నడుచుకొని, దానం అంటే ఏమి ఇవ్వాలంటే వేసవి కాలం కాబట్టి చలివేంద్రాలను ఏర్పరిచి చల్లటి నీరు అందరికీ దాహంగా ఉన్న వాళ్ళకి ఇచ్చిన విష్ణుమూర్తి, లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. లేదు పేదరికంతో బాధపడుతున్న వాళ్ళకి, కాళ్ళకి చెప్పులు లేని వాళ్ళకి మీరే స్వయంగా డబ్బులు ఇచ్చి చెప్పులు కొనివ్వండి. ఆ చెప్పులు కొనియడం వల్ల కూడా మనకు అమ్మవారి కటాక్షం లభిస్తుంది. అలాగే బ్రాహ్మణులకు కానీ ఎండలో చెప్పులు కుడుతూ, కూరగాయలు అమ్ముతూ కష్టపడుతూ మనకు చాలామంది కనిపిస్తుంటారు. వాళ్ళు గొడుగు పట్టుకున్నా అవి చినిగిపోయి ఉంటాయి. అలాంటి వాళ్ళకి గొడుగు అవసరం ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి మీరు ఒక 2 గొడుగులు కొనైనా మీరు దానం ఇచ్చినా వాళ్ళు
ఎప్పటికీ మనల్ని దీవిస్తూ ఉంటారు. ఆ ఆశీర్వాదం వల్ల మనకంతా కలిసే వస్తుంది. ఇవి చిన్న చిన్న చిట్కాలండి. వేలు పోసి ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. గొడుగు కానీ, చెప్పులు కానీ, నీటిని కానీ ఈరోజు దానం ఇవ్వండి. వీలైతే అన్నదానం చేస్తే మరీ మంచిది. గల్లుప్పు, పప్పు కవ్వము, గౌరమ్మ సెట్టు వీలైతే మీరు మే 10వ తారీఖు తెచ్చుకోండి. ఏ సమయంలో పూజ చేసుకోవాలి, అభిజిత్ లగ్న ముహూర్తం ఎప్పుడు, శుభ గడియలు ఎప్పుడు, అశుభ గడియల్లో ఏం చేయకూడదు అన్నీ తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ వీడియోలో లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెట్టాలంటే మనం అమ్మవారిని ఏ ద్రవ్యాలతో ఎలా పూజించాలనేది క్లియర్గా వీడియో చేసి మీ అందరికీ అందజేస్తాను. ఖచ్చితంగా ఆ వీడియో మిస్ కాకుండా చూడండి. లాస్ట్ 3 ఇయర్స్గా నేను చేస్తున్న అక్షయ తృతీయ వీడియో చూసి చాలా మందికి మంచి జరిగిందని అందరూ చెప్పుకున్నారు కాబట్టి ఖచ్చితంగా వాచ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.